నమస్తే. ఒక 4 రోజుల క్రితం మన తొలి వెలుగులో ఒక వీడియో చేశాం. చిక్కడపల్లి హెబ్రోన్ చర్చ్. చిక్కడపల్లి హెబ్రోన్ చర్చ్ దాదాపు ఒక 10,000 గజాల స్థలము. దాంతోపాటు ఆ హెబ్రోన్ చర్చ్ అన్నది దాంతోపాటు ఇంకొక 1000 నుంచి 2,000కు పైగా చర్చిలు ఒక సొసైటీ ఆధ్వర్యంలో 1980s 90s నుంచి నడుస్తూ ఉండేది. 1971 నుంచి ఆ సొసైటీ ఆధ్వర్యంలో నడుస్తున్నాయి. ఆ సొసైటీని తయారు చేసిన ఆయన, ఆ సొసైటీలో భాగస్వాములైన వాళ్ళు ఉన్న వాళ్ళంతా కూడా చనిపోయారు. తర్వాత ఆ సొసైటీ దానికి సంబంధించిన డబ్బులు లేకపోతే ఆ సొసైటీ కింద ఉన్న చర్చిలు వాటి ద్వారా అక్రమార్జన టోటల్గా దుర్వినియోగం జరిగింది. దాంతోపాటు ఇప్పుడు ఈ చిక్కడపల్లి హెబ్రోన్ చర్చిని కూడా కబ్జా పెట్టడానికి ప్రయత్నం చేస్తున్నది ఆ వీడియో సారాంశం. నాతో పాటు ఆ రోజు డిబేట్లో రూబెన్ గారు కూడా పాల్గొన్నారు. మనం ఆ వీడియో చూసినాం. అందులో ఆయన చెప్పింది ఏంటంటే, వీరాచారి అనే ఒక సంబంధం లేని, అసలు ఈ చర్చికి ఆ సొసైటీకి సంబంధం లేని వ్యక్తి టోటల్గా దాన్ని ఆ 10,000 గజాలని కబ్జా పెట్టడానికి, లేదు ఆ 2,000కు సంబంధించిన చర్చిల యొక్క సంపాదనతోని టోటల్గా అవినీతికి పాల్పడుతున్నది వీళ్ళు చేస్తున్న అలిగేషన్. దీని మీద వీళ్ళు వాళ్ళ డీజీపీకి కంప్లైంట్ చేశారు. మనం డీజీపీ ఆఫీస్లోనే ఉన్నాం. ద డైరెక్టర్ జనరల్ ఆఫ్ పోలీస్, తెలంగాణ స్టేట్ పోలీస్ హెడ్ క్వార్టర్స్. Evading punishment for 23 years in spite of Supreme Court of India sentence 9 months and continuing in various criminal activities. ఎవరు ఈ వీరాచారి అనే వ్యక్తి? ఆయనకి 9 నెలల జైలు శిక్ష పడ్డది ఒక కేసులో. సో ఆయన దాదాపు 23 సంవత్సరాల నుంచి తప్పించుకు తిరుగుతున్నాడు. అలాంటి వ్యక్తి నేను ఈ సొసైటీకి జనరల్ సెక్రటరీ అని తప్పుడు సమాచారం ఇస్తూ ఆ సొసైటీని లేదు ఆ చర్చిని మొత్తం కబ్జా పెట్టిండు తన అనుచర గణంతో, ఒక మాఫియాతో అన్నది వీళ్ళు డీజీపీ కంప్లైంట్ చేశారు. సో ప్రస్తుతం నా ముందు రూబెన్ గారు ఉన్నారు, ఆయనతో మనం మాట్లాడదాం. సో లాస్ట్ ఇంటర్వ్యూలో మీరు చెప్పిన తర్వాత నన్ను కూడా కాంటాక్ట్ అవ్వడానికి ఆయన విశ్వ ప్రయత్నం చేస్తున్నారు. సో నేనేమన్నా అంటే, సరే మీరు వాళ్ళు ఇద్దరు చర్చకు వస్తే నేను అదే చర్చిలో నేను సిద్ధం సార్. మా చర్చిలో నేను డిబేట్ కి సిద్ధం సార్. ఓకే, మీరు ఆ చర్చిలో మా చర్చిలో అయితే డిబేట్ కి సిద్ధం. ఆయన ఏ కాయిదాంతో ఎట్లా అథారిటీ వచ్చిందో, అసలు ఆయనకు ఎట్లా క్లెయిమ్ చేసుకుంటున్నాడో, ఆ కురియన్ అనే వ్యక్తి చైర్మన్ ఎలా అంటున్నాడో, గవర్నింగ్ బాడీ అని మోహన్ బెన్ రాజ్, తర్వాత ఈ జాన్ విక్టర్ అనే వ్యక్తి, వీళ్ళందరూ కలిసి ఈయన కింగ్ లాగా ప్రవర్తించుకుంటా ఆయన కుటుంబాన్ని ఈ చర్చి లోపలికి తెచ్చుకుంటా ఇది కుటుంబ వ్యవస్థ లాగా చేసేసిండు ఆల్రెడీ. చేసి ఎవరెవరినో కాంటాక్ట్ అవుతుండు ఈ వీడియో తీసేయాలని, ఈ వీడియో ఆపేయాలని. ప్రజలందరూ నాకు విశేషమైన స్పందన వస్తుంది సార్. జనాలు కాల్ చేస్తున్నారు. ఈ దుర్మార్గుని వైపు ఇన్ని రోజులు ఎవరు చూడడానికి భయపడ్డారు, వీడు క్రిమినల్ కాబట్టి మీరు చేస్తున్నారు, మేము మీ గురించి ప్రార్థన చేస్తున్నాం అని జనాలు అందరు చెప్తున్నారు సార్. అయితే ఈ క్రమంలో డీజీపీ గారికి కంప్లైంట్ ఎందుకు ఇచ్చినామంటే, 23 సంవత్సరాల నుంచి ఈయన శిక్ష పడితే, ఈయన కోట్లపై 6 ఫిబ్రవరి రోజు అంటాడు నాకు శిక్ష పడ్డది కానీ నేను ప్రాసెస్ అండర్గో కాలేదు, నేను శిక్ష అనుభవించలేదు అని ఆయన నోరుతోనే ఆయన అంటుడు. ఒకవేళ శిక్ష అనుభవించిండా లేదా అన్నది డీజీపీ గారు తెలుసుకోవాలి కదా సార్. ఖమ్మం అంటే ఇది డీజీపీ గారు అండర్ లో వస్తుంది కాబట్టి ఖమ్మంకి ఏం చేస్తారో తెలియదు. ఇక అక్నాలెడ్జ్మెంట్ డీజీపీ గారికి ఇచ్చినాము, ఆయన ఆఫీస్ కి ఇచ్చినాము. ఇది దీనిపైన యాక్షన్ త్వరగా అవుతుందని మేము ప్రభుత్వం కూడా ఇంత స్పందన వస్తుంటే ఒక వీడియోకి, ఒక క్రిమినల్ కి పోలీసు ఏమీ మాట్లాడకుండా, చిక్కడపల్లి పోలీస్ కి ఎన్ని కంప్లైంట్లు ఇచ్చినా మాట్లాడకుండా. ఇప్పుడు మీరు వీడియో తర్వాత మీరు చిక్కడపల్లి పోలీసులను మిమ్మల్ని కాంటాక్ట్ అయ్యారా? నన్ను ఎవ్వరు కాంటాక్ట్ కాలేదు సార్. నన్ను ఎవ్వరు కాంటాక్ట్. ఏసీపీ ఎవరు? రమేష్ రమేష్ గారు ఏసీపీ. మరి ఇప్పుడు ఆయన మీరు ఏమైనా కాంటాక్ట్ అయ్యారా? కాంటాక్ట్ అయిదామని అనుకుంటున్నాం సార్. ఓకే, కాంటాక్ట్ అయిదామని అనుకుంటున్నాము. వాళ్ళు ఎవరు మమ్మల్ని కాంటాక్ట్ చేయలేదు. ఓకే, మమ్మల్ని ఎవరు కాంటాక్ట్ చేయలేదు. మీరు చాలా అలిగేషన్ చేశారు దీని వెనకాల చిక్కడపల్లి పోలీస్ స్టేషన్ కూడా ఉన్నది అని. అంటే అది ఆయన చెప్పుకుంటున్నదే, వీరాచారి చెప్పుకున్న. పోలీస్ అంతా నా పాకెట్లు ఉంది. వీరాచారి అనేటోను, డేవిడ్ పుష్పరాజ్ అనేటోడు, మనోహర్ అనేటోడు, ఓబేద్ అనేటోడు, జాన్ విక్టర్ అనేటోడు, వీళ్ళందరూ చేసే అలిగేషన్ అది. మోహన్ బెన్రాజ్ అనేటోడు, ఈ మోహన్ బెన్రాజ్ అనేటోడు బైబిల్ సొసైటీలో దుర్మార్గమైన పనులు చేసాడు. దుర్మార్గమైన అంటే బైబిల్ దొంగతనం చేసాడు. ఆయనతో పాటు ఇంకొక నీచమైన వ్యక్తి ఏస్పాదం అని. అసలు ఆయన తల తోకలేదు. ఆయన ఏమనుకుంటున్నాడు, ఆయన అసలు గవర్నింగ్ బాడీ ఎట్లా అంటున్నాడు, ఎట్లా అన్నది. కొన్ని రోజులు గవర్నింగ్ బాడీ అంటాడు, కొన్ని రోజులు ట్రస్ట్ అంటాడు. మీరు వీడియో చేసిన తర్వాత మరి మా దగ్గరకు వచ్చిన తర్వాత నెక్స్ట్ ఇమీడియట్ రియాక్షన్ ఏంది అక్కడ చర్చిలో? రియాక్షన్ ఏం లేదు సార్. మమ్మల్ని ఎవడేం చేయలేడు. ఈ వీడియోతో ఏమవుతుంది, మేము ప్రభుత్వం కన్నా, పోలీస్ డిపార్ట్మెంట్ కన్నా, ప్రజల కన్నా, ముఖ్యమంత్రి గారి కన్నా అతీతుని నేను. నన్ను ఎవడేం చేయలేడు, మీరు ఏమీ చేయలేరు. ఇది వన్ రియాక్షన్ సార్. ఇప్పుడు డీజీపీ కలిసారా? డీజీపీ దగ్గర ఉన్న మిగతా సిబ్బందిని కలిసి ఇచ్చినాం సార్. డీజీపీ గారు సాయంత్రం కలుస్తారు, మేము కలవనీకి ఏర్పాటు చేస్తాం. ఓకే,
ఇప్పుడు విరాచారి మీతో ఏమైనా కాంటాక్ట్ లోకి వచ్చిందా? నాతో రాడు సార్ కాంటాక్ట్. మిగతా వాళ్ళతో ఏమైనా? మిగతా వాళ్ళతో నాకు తెలియదు సార్, నాకు సంబంధం ఉండదు. నేను అటువంటి కాంటాక్ట్ వారితో ఏమన్నా మారిండా అని, అంటే కొంత ఏమన్నా అక్కడికి రాకుండా ఉండడం అట్లా ఏమన్నా చేస్తున్నా? అటువంటిది ఏం లేదు సార్. కుటుంబాన్ని కూడా తెచ్చుకుండి ఇప్పుడు, ఆయన కొడుకులని భార్య అని అందరిని తెచ్చుకుండి ఇప్పుడు. ఆయన నాదే అంటుండే. అది మా చర్చి సభ్యులు అందరూ భయంతో వణికిపోతారు. జనాలను బెదిరించుడు, కొట్టుడు, తిండి పెట్టకపోవడు, అన్ని చేస్తాడు సార్ వాడు. కానీ ఎవ్వరు చెప్పారు, వాళ్ళకి ప్రాణ భయం కదా సార్. నేనంటే ఇద్దరు చనిపోయినారు అనేదో వార్త వస్తున్నది. అదే అదే అది ఇంకా పూర్తిగా నాకు వివరాలు లేదు సార్. వచ్చినప్పుడు నేను ఖచ్చితంగా మీతో షేర్ చేస్తాను. మీరు ఇప్పుడు ఆయనకి పడ్డ శిక్ష మీద మీరు కంప్లైంట్ చేశారు? అవును సార్, శిక్ష మీద. తర్వాత రేపు ఒక దొంగ జనరల్ బాడీ చేస్తుంది సార్. అసలు జనరల్ బాడీ చేయడానికి వాళ్ళకి హక్కు లేదు, చేసుకున్నా చెల్లదు. నేను ఆ విషయమే చెప్పనీకి వచ్చిన సార్. రేపు ఉందా జనరల్? రేపు అసలు చెల్లదు సార్. అంటే ఎవరి ఆధ్వర్యంలో నడుస్తుంది అంతా? రాగి వీరాచారి. రాగి వీరాచారియే సార్ అన్నిటికీ సోల్. రాగి వీరాచారి చెప్పండి ఊపిరి కూడా పీల్చుకోరు. వాడు జోసెఫ్ కురియన్ గాని, మోహన్ బెన్రాజ్ గాని, జాన్ విక్టర్ గాని, తర్వాత ఈ యేసుపాదం అనేటోడు గాని ఆయన మోచేయి నీళ్లు తాగకుండా బతకలేరు. ఇది వాళ్ళ బతుకు. ఆయన వాళ్ళు ఆశపడుతుర్రు, ఆయన ఎంబడే ఉంటా అంటారు, క్రిమినల్ ఎంబడే ఉంటా అంటారు. ఇది విషయం సార్. చూద్దాం ఎట్లా రెస్పాండ్ అవుతారు పోలీసులు అనేది. సో ఇమీడియట్ గా పోలీసులు యాక్షన్ తీసుకోవాలి, డీజీపీ రెస్పాండ్ అవ్వాలి. ఆల్రెడీ సుప్రీంకోర్టులో శిక్ష పడ్డ వ్యక్తి ఒక సొసైటీకి నేను జనరల్ సెక్రటరీ అని ఎట్లా చెప్పుకుంటున్నాను సార్. ఒక చిన్న విషయం సార్, నన్ను కొంతమంది ఫాలో అవుతారు సార్ 2-3 రోజుల నుంచి. నాకు కొంచెం ప్రొటెక్షన్ కూడా ఏర్పాటు చేయాలి సార్. నాకు మా బ్రదర్ పీటర్ అని ఆయనకు ప్రొటెక్షన్ ఏర్పాటు చేయాలి. ఎందుకంటే దీని మీద నేనుంటే ఆయన ఉన్నట్టు, ఆయన ఉంటే నేను ఉన్నట్టు సార్. ఫాలో అవడం అంటే ఈ రోజు మేము బయటకు వస్తుంటే మా ఇంట్లోంచి ఒక వ్యక్తి వచ్చి అక్కడ నిలబడి చూస్తా ఉన్నాడు సార్. చూస్తా ఉన్నాడు మమ్మల్ని. ఏంది అంటే ఏం చెప్పకుండా మళ్ళీ టర్న్ చేసి వెళ్ళిపోయాడు. అదే వ్యక్తి మళ్ళీ మా కార్ వెనకాల వస్తుంది. ఎందుకో ఇది అర్థమైతలేదు సార్. మాకు ఇంతకు ముందు ఎప్పుడు జరగలేదు. ఎందుకంటే క్రిమినల్స్ తో డీల్ చేస్తున్నాం కదా సార్. కొంచెం మాకు ప్రొటెక్షన్ కూడా కావాలి సార్. సో ఈ చిక్కడపల్లి పోలీసుల గతంలో వాళ్ళు ఉన్నారా, ఇప్పుడున్న వాళ్ళు ఉన్నారా, వీళ్ళ భాగస్వామ్యం ఏంది వీళ్ళు ఆరోపించినట్టుగా, ఇది కూడా డీజీపీ ఇమీడియట్ గా తేల్చాల్సిన అవసరం ఉంది. సో చిక్కడపల్లి పోలీస్ స్టేషన్లో ఉన్న పోలీసులకి హేబ్రోన్ చర్చికి డీలింగ్స్కి ఏంటి సంబంధం, ఈ లెక్క కూడా తేలాలి. సో తేలే వరకు ఖచ్చితంగా ఈ అంశాన్ని మరింత ముందుకు తీసుకెళ్లే ప్రయత్నం చేద్దాం. చూస్తూనే ఉండండి మన తొలి వెలుగు.